నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల సంగతి మనందరికీ తెలిసిందే. సో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాజకీయాల్లో రోజుకు ఒక మలుపు తిరుగుతుంది, పరిణామాలు కూడా మారిపోతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో మార్చిపోతోంది. అమ్మఒడి అలాగే పింఛన్కి సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరగబోతున్నాయనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పత్తిపాటి పుల్లారావు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. సో మరి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు అయితే రోజు రోజుకి మారిపోతున్నాయి. సో ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోని అలాగే ప్రచారాన్ని కూడా సరికొత్త మలుపులు తిప్పుతోంది. మరి ఇప్పుడే ప్రజెంట్ వైసీపీ మేనిఫెస్టో మార్చబోతోంది, మేనిఫెస్టో మాయ చేయబోతుంది అని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? తప్పకుండా మారుస్తారు. ఎందుకు మారుస్తారు? వాళ్ళు గత 2 నెలలు బట్టి ఎలక్షన్ స్టార్ట్ అవి అనుకున్నప్పటి నుంచి అది తప్పకుండా మార్చుకుంటారు. వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. కొన్ని పార్టీలు క్యాండిడేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకుంటారు. తప్పట్లేదు. నేషనల్ పార్టీలే చేస్తున్నాయి. సో ప్రాంతీయ పార్టీలు తప్పకుండా మైక్రో మేనేజ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఏంటి, రోజు జిల్లా వారీగా కూడా మేనిఫెస్టో ఇవ్వచ్చు. ఏదో భయపడి వాళ్ళకి తింటాం. ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఎలక్షన్. వైఎస్ఆర్సీపీకి ఆ వ్యతిరేకంగా ఉన్న కూటమికి ఎవరు గెలిస్తే మిగతా వాళ్ళ మీద పరిణామాలు చాలా సీరియస్ గా ఉంటాయి. 2014 నుంచి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం అయిపోయిందో విశేషమైన విభేదాలు, పోలరైజేషన్, మాటలు లేని రాజకీయం అయిపోయింది. ఎక్కువ మాటలు కూడా ఒక వేరుగా ఉన్నాయి. సో అందువల్ల ఎలా గెలవాలి, 90 మంది ఎమ్మెల్యేలు ఎలా తెచ్చుకోవాలి అని పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. 2 వర్గాలు, 2 సైడ్లు బాగా బలం ఉన్న వాళ్ళు, అన్ని విధాలుగా అన్ని రంగాల్లో బలం ఉన్నది. ఏది పేరు చేయకుండా చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. క్యాండిడేట్స్ కూడా మారుస్తారు అనుకున్నా మార్చలేదు. అది కూడా మార్చుంటే బాగున్నాము. వైఎస్ఆర్సీపీ లేకపోతే మిగతా పార్టీలు మారుస్తా ఉన్నారు. అందువల్ల మేనిఫెస్టోలో మార్చుకోవడంలో ఏం ఆశ్చర్యం లేదు. వాళ్ళు ఎక్కడో లోపం కనిపిస్తుంటారు, ఆ లోపం సరిదిద్దుకోవటానికి. తర్వాత ఇవన్నీ ఏమంటారంటే అంబుష్ పాలిటిక్స్. అంబుష్ అంటే సడన్ గా అంబుష్ మార్కెటింగ్ అంటారు. అంబుష్ పాలిటిక్స్ అది సడన్ గా చేయడానికి అంతా సెటిల్ అయిపోయినారు. ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేశారు. కొత్తగా అనౌన్స్ చేయకపోతే పెన్షన్ మిగతా వాళ్ళు కూడా మార్చుకోవాలి కదా. సో మనం మొదలు చెప్పాం కదా, మాదే రోజు అని చెప్పుకోవడానికి పాయింట్స్ ఉంటాయి. సో మనం ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి తేడాలు, ఇలాంటి విషయాలు ఎక్కువ చూస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఒక విశేషమైన ఎలక్షన్ కాబట్టి ఇది మనకేం ఆశ్చర్యపడక్కర్లేదు. రాబోయే రోజుల్లో ఇంకా మార్పులు ఉంటాయి, ఇంకా యాక్షన్ ఉంటాయి, ఇంకా స్టంప్స్ ఉంటాయి. అన్ని పక్కల రిజల్ట్ వచ్చే వరకు ఇలా జరుగుతూనే ఉంటాయి. అంటే టీడీపీలో అయితే కొంతమంది అభ్యర్థులు అయితే మార్చడం జరిగింది, మారుస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ వైసీపీలో అయితే కూడా మార్పులు జరుగుతాయన్నారు అభ్యర్థుల విషయంలో. బట్ ఇక్కడేమో ఆ కైండ్ ఆఫ్ వార్తలు ఎక్కడ కదిలినట్టుగా ఏం జరగలేదు. మరి రాబోయేటువంటి ఈ 19 రోజుల్లోనైనా అలా జరిగేటువంటి అవకాశం ఉంది అంటారు అభ్యర్థుల విషయంలో? ఇంకా లేదు, ఇంకా లాస్ట్ డే 25తో అయిపోతుంది కదా లాస్ట్ డే. సో దాని ముందర ఇంకో 2 రోజులు ఉన్నది. అది అంత చేస్తారా వైసీపీ, అంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నదా అంటే నాకు కనపడట్లేదు. తప్పకుండా వైసీపీ ముందలే క్యాండిడేట్ 2-3 నెలల ముందర అనౌన్స్ చేయడంలో అది మంచిది, చెడ్డది కూడా ఉన్నది. ఏ క్యాండిడేట్ అయితే వీక్ గా ఉన్నారో వాళ్ళకి వీక్నెస్ బయటకు తేలిపోతుంది. ఏ కులాల మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళు డెలివర్ చేయరు, ఎదరవాడిని కూడా చెయ్యాలి. అది చేస్తారా అంటే ఇంకా 48 గంటలు టైం అన్నారు. 48 గంటల్లో చేస్తారా అంటే ఎక్కడెక్కడ చిన్న మార్పులు వైసీపీ చేస్తారా అంటే కూడా నాకు నమ్మకం లేదు. టీడీపీ అక్కడ స్థానికంగా వాళ్ళు అలర్ట్ గా ఉంటారు కాబట్టి తప్పకుండా చేస్తారు. ఆఖరి నిమిషం వరకు వాళ్ళు చేస్తా పోతారు. వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. ఇక్కడ ఈ ఫ్లెక్సిబిలిటీ కనపడలేదు. సో మరి వైసీపీ వాళ్ళ మేనిఫెస్టోనేమో అమ్మఒడికి సంబంధించి అలాగే పింఛన్ 5,000 చేస్తాము అని, అమ్మఒడి 20,000 చేస్తాము అని, అంతేకాకుండా రైతు రుణమాఫీ పైన కూడా కసరత్తు చేస్తోందని చెప్పేసి అని అంటున్నారు. సో మరి ఇది ఎంతవరకు వాళ్ళకి లాభాలు చేకూర్చేటువంటి అవకాశం ఉంది ఎన్నికల్లో? తప్పకుండా చాలా లాభం ఉన్నది. ఎందుకంటే 2 కూటమిలో కొత్త రక్తం కనపడట్లేదు కదా. కొత్త రక్తం ఎవరు వచ్చారు? బీజేపీలో కొత్త రక్తం ఎవరు వచ్చారు? టీడీపీలో కొత్త వాళ్ళు ఎవరున్నారు? జనసేనలో అంతా ఇంపార్టెంట్ సరుకులే కదా, టీడీపీ నుంచి అక్కడి నుంచి. తప్పలేదు, నేను తప్పంటలేదు. కొత్త క్యాండిడేట్స్ తీసుకొచ్చారు. 175లో
బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అంటే వైఎస్ఆర్సీపీ కూడా ఎలర్ట్ అవి కొంతమంది ఇంకా మంది జంప్ చేయటం జరుగుతుంది. అది తెలియదు కదా. వాళ్ళంతా పాత సరుకునే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి పంపించి వాళ్ళకి ముస్తాబు చేసి పెట్టారు. సో వీళ్ళు కూడా ఆ కంపల్షన్ కనపడలేదు. ఈ 175 క్యాండిడేట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కూటమి ఒక 100 మందో 75 మందో కొత్త వాళ్ళ కంటే, కొత్త వాళ్ళు అంటే వాడి కొడుకు, వీడి కూతురు, ఆయన భార్య, ఈయన భర్త అని కాదు, కొత్త వాళ్ళు. 2014 నుంచి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం అయిపోయిందో విశేషమైన విభేదాలు, పోలరైజేషన్ ఇచ్చుంటే ఒక రకమైన విధానమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అది లేదు కదా. అందువల్ల వైసీపీకి అంత ఎందుకు కనపడుతుంది నాకు. సో మరి ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టోలో ఇన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తోంది కాబట్టి ఇప్పుడు వైసీపీ పైన ఉన్నటువంటి నెగిటివిటీ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఈ మేనిఫెస్టో దానికి సపోర్ట్ చేస్తుంది, బెనిఫిట్ అవుతుంది అంటారా? కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది కదా. ఎవరికైతే 3,000 పెన్షన్ వస్తుందో 10,000 ఇస్తానంటే వాడు ఆశ చూసి ఇంకక్కడే కూర్చుంటారు కదా అతను. సో తప్పకుండా అంతవరకు బెనిఫిట్ కనపడతాయి. అది ఎంతవరకు అదర్ సైడ్ ట్యాకిల్ చేస్తారు, ఇప్పటికే ఎలాంటి అండర్ కరెంట్స్ ఆల్రెడీ ప్రజల మైండ్ ఎంతవరకు మేకప్ అయిపోయింది. ఈ బెనిఫిట్స్ మీదే ఆధారపడే వాళ్ళు తప్పకుండా లొంగుతారు. నువ్వు ఎంత ఇచ్చినా మాకు లెక్కలేదన్న వాళ్ళు విన్నారు. సో 2 వర్గాలుగా తేలిపోయింది కాబట్టి ఈ వర్గం ఎవరు హ్యాపీగా ఉంటారు, ఎవరు చేస్తారు చూడ. సో ఇంకా మనం చెప్పలేం. ఈ కుల విషయాలు కూడా మర్చిపోకూడదు. ఇది ఒక కుల యుద్ధం. అసలు ఇది ఎంత మనం ఏదో మర్యాదగా మనం చెప్పుకోలేకపోతున్నాం. చెప్పుకుంటే ఇది ఒక అందరూ ఏదో ఇది పెద్ద వల్గర్ అంటే క్లాస్ వార్ కాదు, పొలిటికల్ వార్ కాదు. ఇది మనం చూస్తున్నాం. మిలీషియాస్ అంటారు. మిలీషియాస్ అంటే మొత్తం ఆ వర్గం అంతా ఒక లైన్ లో వెళ్తారు. ఏం చెప్పక్కర్లేదు, జనరల్ ఏం చెప్పక్కర్లేదు. హమాస్ ఉన్నది, హమాస్ కూడా అంటే ఇజ్రాయెల్ ఫోర్సెస్ అంటే మిలీషియాస్. సో అది కూడా మనం మర్చిపోం. ఇది ఒక కాస్ట్ ఫైట్, కాస్ట్ వార్, సుప్రమసీ కోసం. తప్పకుండా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సాధిస్తారు. పక్కన తోకలు పెట్టుకొని తిరుగుతారు. అది ఎంత నార్మల్. మనం అది ఆంధ్రప్రదేశ్ లో చిన్న రాష్ట్రం అయిపోయింది కాబట్టి జూన్ 4వ తారీఖు 2024లో తేడా ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లో వస్తాదంటే 0. ఇప్పుడు ఉన్నదే ఆ రోజు కూడా ఉంటుంది. ఇప్పుడు జరిగే గొడవలు ఆ రోజే జరుగుతాయి. కొత్త యాక్టర్స్ ఎవరు లేరు. మీరేదో ఆశించి కొత్త మొహాలు వస్తారు, కొత్త సినిమాలో కొత్త స్టార్స్ వస్తారు అనుకోవటం లేదు. పాత సినిమా, పాత స్టార్స్ అంతే, సేమ్ డైరెక్టర్. ఓకే. సో మరి చూద్దామంటే మరి వైసీపీ అయితే మేనిఫెస్టోతో చేంజ్ చేసి ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తోంది, ప్రజలు నాడి వీళ్ళకి తిప్పుకోవడానికి చూస్తోంది కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం డిసైడ్ చేసుకుంటారు, వైసీపీ మేనిఫెస్టో మాయలో పడతారా పడరా అనేది చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు.